అన్న సుడిగాలి సుధీర్ మళ్ళీ జబర్దస్త్ రీఎంట్రీ ఇస్తున్నానని స్వతహాగా తనే చెప్పాడు. సో దీన్ని ఏ విధంగా చెప్పాలి? సుడిగాలి సుధీర్ ఓకే, రీఎంట్రీ ఓకే, కానీ మరీ కంటిన్యూ ఉంటే మళ్ళీ సినిమాల పరంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నేను కమెడియన్ మూలనే చూసుకుంటూ పోతారు కానీ ఎప్పుడో నెలకు ఒకటో 3 months ఒకటో స్కిట్లు మంచి పక్కడబంది స్కిట్ తయారు చేసుకొని అమ్మ సుడిగాలి సుధీర్ వచ్చిండ్రా పోయి మళ్ళీ జబర్దస్త్లోకి ఆ స్కిట్ కొడితే అన్నట్టు గంటలో మిలియన్లో పోయేటట్టు ఉండాలి. అంత పర్ఫెక్ట్ స్కిట్ తోటి రావాలి నువ్వు. తొందరపడి ఓకే చెయ్యొద్దని మేము అనట్లేము, కానీ జబర్దస్తులు శ్రీదేవి డ్రామా కంపెనీలు కొంచెం తగ్గించుకోమంటున్నాం. ఎందుకంటే నీకు లైఫ్ ఇచ్చిన షోస్ అవి, వాటిని వదిలితే మళ్ళీ మాస్ పల్స్లో ఉన్నది లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కూర్చొని చూసే ప్రేక్షకులు నీ అభిమానులు కూడా ఉండరు, మళ్ళీ వాళ్ళ క్రేజ్ కూడా తగ్గిపోద్ది. కానీ నువ్వు ఉండాలి, రావాలి, చేయాలి, జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలు టీవీ షోస్ చేయాలి. కానీ సినిమా ఫీల్డ్లో ఇప్పుడు నీకు గాలితో ఒక రేంజ్ అనేది వచ్చింది. సో ఆ రేంజ్ని కాపాడుకోవాలంటే కనీసం 1 yearలో 2 సినిమాలు అన్నది, నెలకు ఒక స్కిట్ చేసుకో జబర్దస్త్లో, నెలకు ఒక షో చేసుకో శ్రీదేవి డ్రామా కంపెనీలో. కానీ సినిమాలు ఇయర్లో 2 అయినా రావాలి, కనీసం ఒకటైనా రావాలి. ఉంటేనే నీకు సినిమా కెరీర్ పరంగా లేస్తూ పోతావు. మళ్ళీ ఆ సినిమాలో పక్కకు పెట్టేసి వెండితెర పక్కకు పెట్టి నువ్వు బుల్లితెరకు వచ్చావనుకో, ఇంకా అతను మళ్ళీ కమెడియన్గా పోతున్నారా అని ఆ దర్శక నిర్మాతల్లో కూడా నిన్ను వాళ్ళకి సినిమాలో తీసుకునే ఆలోచన వాళ్ళలో తగ్గుతుంది. ఆ ఆలోచన కలగొద్దు. కంపల్సరీ 1 or 2 పిక్చర్ రావాల్సిందే. వస్తేనే ఈ వెండితెర మీద నువ్వు ఒక సూపర్ స్టార్. ఆల్రెడీ ఇప్పుడు నిన్ను జూనియర్ పవర్ స్టార్ అంటున్నారు. వెండితెర మీద కూడా ఆ రేంజ్కి వెళ్తేనే బాగుంటుంది. షోస్ కొంచెం తగ్గించుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం భయ్య. మామూలుగా ఇంతకుముందు సునీల్ గారు బాగా పీక్లో ఉన్నప్పుడు కమీడియన్గా సినిమాల్లోకి వెళ్ళాడు, తర్వాత ఇప్పుడు విలన్గా చేస్తున్నాడు. కానీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అనేది ఉండేది కదా. అంటే కమీడియన్గా చేస్తే 100 సినిమాల్లో అట్లీస్ట్ 70-80 సినిమాలు ఉండగలదు. అంటే ఒక హీరోగా చేస్తే అంత రెవెన్యూ రాదు, అది కూడా చూసుకోవాలి కదా. ఓకే భయ్, అది కూడా చూసుకోవాలి. కానీ మళ్ళీ నువ్వు షోస్ చేసుకుంటే వెళ్ళామనుకో మళ్ళీ నీకు బుల్లితెరకే పరిమితం అయిపోతావు నువ్వు. సో రెండు బేస్ చేసుకోవాలి. ఇప్పటివరకు కాస్త కూస్త సంపాదించుకుని ఉంటావు. అలా అని చెప్పేసి నేను బుల్లితెరకు టీవీ షోస్ చేయొద్దని మేము అనట్లేము. ఎందుకంటే ఫ్యూచర్లో వెండితెర నీకు చాలా ఇంపార్టెంట్. బుల్లితెర ఇప్పటివరకు నీ కెరీర్ని వెండితెర స్థాయికి తీసుకెళ్ళిందంటే బుల్లితెర నీకు ఎంత సపోర్ట్ చేసిందో, నీకు ఎంత ఇంపార్టెంట్ అయిందో ఇప్పటివరకు లైఫ్లో. ఫ్యూచర్లో రాబోయే మళ్ళీ 20-30 yearsలో వెండితెర కూడా నీకు అంతే ఇంపార్టెంట్. అందుకనే అటు ఇటు 2 పడవల మీద కాలు పెట్టి తొందరపడకుండా కింద పడకుండా 2 బేస్ చేసుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఎంతసేపు డబ్బు యావ కూడా ఉండదు. నీ నటన కూడా మెరుగుపరుచుకోవాలంటే సినిమాలు కూడా తీయాలి. సినిమాల్లో ఒక రేంజ్కి ఎదగాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి. అలా అని చెప్పేసి ఒకటే పట్టుకున్నాం అనుకో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నిజంగా మీరు అన్నట్టుగా సునీల్ అన్న కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. హీరోకి పోయిన తర్వాత ఆ కమెడియన్గా మొత్తం తగ్గించాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో అన్నయ్య మెగాస్టార్ లాంటి, బాలకృష్ణ లాంటి, లేదంటే నాగార్జున లాంటి, వెంకటేష్ లాంటి టాప్ స్టార్ సినిమాలు కూడా చేయలేని పరిస్థితి వచ్చింది అతనికి. కమెడియన్గా చేసి హీరోగా పోయి 6 packs చూపించేసరికి మొత్తం కంటిన్యూ హీరోగా సినిమాలు చేస్తా అని బీస్మించి కూర్చుంటే ఆర్థికంగా దెబ్బ పడుతుంది. అవి ఇవి ఎందుకంటే నటుడిగా 2 పాత్రలు చేయాలి, 2 పడవల మీద కాలేయాలి, వేసి బేస్ చేసుకుంటూ కింద పడకుండా తొందరపడకుండా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళాలి. అటు వాళ్ళని ఇటు వీళ్ళని ఎవరిని కాదనొద్దు. కానీ సినిమా ఫీల్డ్ నీకు ఫ్యూచర్లో చాలా కెరీర్ ఉంది కాబట్టి సినిమాలకు కొంచెం ఇంపార్టెంట్ పెంచి టీవీ షోస్కి చేసుకో. 1 month వీక్లీ ఒకటి వస్తుంది జబర్దస్త్లో, ఒక్కటి చెయ్యి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక్క షో చెయ్యి. సినిమా మీద ఇంకొంచెం కెరీర్ దృష్టి పెట్టు. ఒకసారి 2-3 సినిమాలు సక్సెస్ అయ్యానుకో అక్కడ కూడా నీకేమీ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏం కాదు భయ్యా. చాలా బాగా సెట్ అవుతావు. కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. సునీల్ కూడా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే హీరోగా పోయేసరికి కొంచెం ఎఫెక్ట్ పడ్డది. కమెడియన్గా సినిమాలు తగ్గిపోయి 10 సినిమాలు చేసే సమయంలో ఒకటే సినిమాలు చేయాల్సి వస్తుంది. ఈ 10 షోస్కి వచ్చేది 10 సినిమాల్లో కమెడియన్గా వచ్చే ఆదాయం కొంచెం ఎక్కువ ఉండొచ్చు నీకు. సినిమా పరంగా తక్కువ ఉండొచ్చు. కానీ ఒక నటుడిగా నువ్వు ఏ రేంజ్కి వెళ్తావు? అవసరమైతే నీకు మంచి సినిమాలో ఒక మంచి హీరోగానో మంచి ఆర్టిస్ట్గానో ఒక బెస్ట్ స్టోరీ స్క్రీన్ ప్లే దొరికిందనుకో, స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉండి అవార్డులు వస్తాయి, నంది అవార్డులు వస్తాయి, ఫిల్మ్ఫేర్ అవార్డులు వస్తాయి, నేషనల్ అవార్డులు వస్తాయి. సో అది కూడా బేస్ చేసుకుని వెళ్ళాలి. ఆర్థికంగా కూడా చూసుకోవాలి. 2 విధాలా చూసుకుంటూ అలాగే ప్రేక్షకులను మర్చిపోకుండా, నీ అభిమానులను మర్చిపోకుండా, దర్శక నిర్మాతలకు, నీ తోటి ఆర్టిస్టులకు రెస్పెక్ట్ అనేది ఎంత ఇవ్వాలో వాళ్ళకి ఖచ్చితంగా అంత ఇవ్వాల్సింది. అవసరమైతే ఒక అడుగు నువ్వు తగ్గు.
వాడు నా జూనియర్ కదా, వాడు నా సీనియర్ కదా అని చెప్పి సీనియర్కి ఎక్కువ ఇచ్చి జూనియర్కి తక్కువ ఇచ్చి అలా ఏముండదు. నీకు వచ్చిన సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళితేనే సినిమా ఇండస్ట్రీలో ఉండగలుగుతావు, టీవీ షోలో ఉండగలుగుతావు. ఓన్లీ నాకు జబర్దస్త్లో ఉన్నారు అని ఆలోచించుకుంటూ పోతే జబర్దస్త్కే పరిమితం అవ్వాల్సి వస్తుంది. జబర్దస్త్ ఒకటే కాదు, చాలా ఉంది, చాలా లైఫ్ ఉంది. ఇంకా 20-30 ఇయర్స్ ఎబవ్ ఉన్నది. నీ ఏజ్ అంతా నాకు తెలిసి 30+, 40+ కూడా కాదు, 30+. సో ఇంకో 40 ఇయర్స్ హ్యాపీగా ఇండస్ట్రీ ఫుల్ ఉంది. ఇటు ఒక 10 ఇయర్స్ అంటే సంవత్సరానికి 1-2 ఇటు చేసుకుంటూ ఆ సినిమాల కెరీర్ కూడా పెంచుకుంటూ పోతే 2 విధాల 2 పడవల మీద కాలేసుకొని అటు ఇటు తొనకకుండా వెళ్ళినావు అనుకో, నీ కెరీర్కి ఇబ్బంది కాదు, నీ ఫ్యూచర్కి ఇబ్బంది కాదు, ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి ఇబ్బందులు రావు. హ్యాపీగా నీకు మెగా ఫ్యామిలీ అండదండ ఉంది. రీసెంట్గా తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వారే నీకు సపోర్ట్ చేశారంటే నీ రేంజ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకో. నా రేంజ్ పెరిగింది కదా, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు కదా, అల్లు అరవింద్ గారు వచ్చారు కదా అని చెప్పేసి ఆకాశాన్ని చూడకు, నేలను చూడకు, మిడిల్లో చూసుకుంటూ వెళ్ళు. నేలను చూసినామంటే మళ్ళీ కిందికే పోతావు, ఆకాశాన్ని చూసినామంటే లేపి అవతల పడేస్తారు. ఎక్కడ కనపడవు, ఇక్కడ కనపడవు, అక్కడ కనపడవు. సో అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు, అభిమానులు దృష్టిలో పెట్టుకో, మంచి సినిమాలు చేయి, మంచి షోలు చేసుకుంటా పో. లైఫ్ బ్రైట్నెస్ అనేది మంచిగా పెరుగుతుంది నీకు.